2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. పెట్టుబడి పెడుతున్నారు అంటే లాభాలు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అండ్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కూడా అలానే ఆలోచిస్తారు. అది ఎడ్యుకేషన్కి సంబంధించిందో లేదంటే వాళ్ళ కెరియర్ ఆప్షన్కి సంబంధించిందో అండ్ అలాగే వాళ్ళు సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా వాళ్ళ పిల్లల కోసమే చూస్తారు. అండ్ అలాంటి ఒక మంచి లైఫ్ని పిల్లలకి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలి అంటే ఎలా ఉంటుంది? నేను తక్కువ పెట్టుబడి పెడతాను, ఎక్కువ నాకు రాబడి వస్తే బాగుండు అంటారు. నేను ఒప్పుకుంటా 100%. మనం అందరం కష్టపడుతున్నాము, ఆ కష్టాజీతాన్ని మనం పెట్టుబడిగా పెడుతున్నాము. సో కాబట్టి ఒక మంచి రాబడి, వి డిజర్వ్ ఇట్. మరి అలాంటి రిటర్న్స్ రావాలి అంటే జనరల్గా ఎలాంటి దారిలో నడవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీ కావాలి, ఏం నేర్చుకోవాలి, ఏదైనా అవసరమా అంటే అసలు ఏం అవసరం లేదు. సింపుల్గా నేను చెప్పిన పద్ధతి మీరు ఫాలో అయితే మీరు పెట్టిన 1000 రూపాయలు ప్రతి నెల మీరు పెట్టుబడి 10 సంవత్సరాల కోసం పెట్టుబడి పెడితే 4 కోట్ల వరకు మీరు చేరతారు. నేను చెప్పిన పద్ధతి మీరు ఒకవేళ ఫాలో కాకపోతే మీరు ఫాలో అయిన రూట్లో వెళ్తే నెలకు 1000 రూపాయలు పెట్టి 10 సంవత్సరాలకి 6 లక్షలు సంపాదిస్తారు. ఎలా సార్? సో మీరు పెడుతున్న పద్ధతిలో మీకు 6 లక్షలే వస్తాయి 10 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలకి. నేను చెప్పిన పద్ధతిలో 1000 రూపాయలకి మీకు 4 కోట్లు వస్తాయి. ఎందులో పెట్టారు? అఫ్ కోర్స్ మీ అందరికీ చూపిస్తాను. ఇట్స్ ఓపెన్ సీక్రెట్, దేర్ ఇస్ నో హైడింగ్. ఓకేనా, లెట్ మీ స్టార్ట్. సో ఈటీ మనీ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళది, ఇండియాస్ బిగ్గెస్ట్ న్యూస్ పేపర్ వాళ్ళది. ఒక డీటెయిల్స్ అని చెప్పి నేను తీశాను. అంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి అని చెప్పేసి ఇది అంతా ఎగ్జాంపుల్ అండి. నేను ఎవరి కంపెనీ ఆర్ ఎవరి కూడా మ్యూచువల్ ఫండ్స్ కొనండి అని చెప్పి నేను రికమెండ్ చేయట్లా, ఓన్లీ ప్యూర్లీ ఫర్ క్యాల్కులేషన్ పర్పస్. ఓకేనా, అయితే చాలా టాప్ లీడింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ మీకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది. దాదాపు గత 2 సంవత్సరాల్లో పోల్చుకుంటే మీకు 33.6% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. అదే ఎస్బీఐ పిఎస్యు ఫండ్ చూసుకుంటే 32.72% వరకు ఇచ్చింది. అంటే 33% అనుకోండి దాదాపు. సో యావరేజ్గా చూసుకుంటే రెండు కూడా 33% ఇచ్చాయి. సో 33 కాదండి, కాస్తంత తక్కువ ఎక్స్పెక్ట్ చేసి మనం 30% వద్దాం. ఓకేనా, సో 30% మీరు ఎక్స్పెక్ట్ చేసేసి ఇయర్లీ నాకు ఒక 2 ఇయర్స్ ఫండ్లో నాకు పర్ ఇయర్ 30% ఇచ్చిందంటే 10 ఇయర్స్కి ఎంత ఇస్తుంది? అదే 30% ప్రకారంగా నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో మీరు 1000 రూపాయలు చొప్పున ప్రతి నెల పెడితే 10 సంవత్సరాలకి ఎంత వస్తుందంటే మీరు డైరెక్ట్గా ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఓకేనా మీకు ఎంత దక్కేది అంటే సేమ్ అదే 30% రిటర్న్స్ చూసుకుంటే నేను ఇక్కడ లెక్క వేసా శిరీష. 1000 రూపీస్ పర్ మంత్, 33% అక్కడ వాడు చూపించాడు, నేను 30% తీసుకున్నాను. 10 ఇయర్స్ వరకు పెట్టుబడి పెడుతున్నారు మీరు పెట్టింది టోటల్ పెట్టుబడి 10 సంవత్సరాల్లో 1,20,000. మీకు వచ్చిన రాబడి 5,91,215 రూపాయలు మాత్రమే. అంటే మీకు పూర్తి 6 లక్షలు కూడా రాలేదు, 5,91,000 మాత్రమే వచ్చాయి. కానీ నేను మీకు ఒక క్యాల్కులేషన్ చూపించబోతున్నాను. పద్ధతి ఏంటో అది కూడా చెప్తా. ఏ పద్ధతిలో మీరు పెడితే మీకు 6 లక్షలు మీకు వచ్చాయి, నేను చెప్పిన పద్ధతిలో పెడితే మీకు 4 కోట్లు ఎలా వస్తాయి. సో లుక్ అట్ దిస్. మీరేం చేయాలి అంటే 1000 రూపాయలు పర్ మంత్ మీరు పెట్టుబడి పెట్టండి, దాన్ని 50%తో మీరు పెంచుకుంటూ వెళ్ళండి. మీకు 100% రిటర్న్స్ లెక్క నేను చూపిస్తున్నాను. ఓకేనా, ఫర్ హౌ మచ్? ఫర్ 10 ఇయర్స్. ఎంత వచ్చింది మీకు ఇక్కడ? 4,08,00,000. ఇది ఎలా పాసిబుల్? ఇవన్నీ అబద్ధాలు, నేను నమ్మలేను. మీకు నిజం చూపిస్తాను, ఆగండి ప్లీజ్. ఇక్కడ నేను ఎలాంటిది కూడా నా స్వతహాగా నా ఆలోచనతో నేను చెప్పట్లేదు, నేను మీకు నిజం చూపిస్తా. ఓకేనా, దాని తర్వాత అది నమ్మాలా వద్దా మీ ఇష్టం. ఎందుకంటే నిజం చూపించిన తర్వాత కూడా పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ని నేను ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతాను శరీష. సో ఇక్కడ మీకున్న నిజం చూపిస్తాను, దాని తర్వాత మీరే ఒప్పుకుంటారు. ఓకేనా, నా లుక్ ఎట్ దిస్. ఇందాక నేను మీకు ఈ మ్యూచువల్ ఫండ్ చూపించానా? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 33% ఇచ్చింది. ఓకేనా, అయితే వీళ్ళ కంపెనీలో ఏవేవి వాళ్ళు షేర్స్ కొన్నారు ఆ స్టాక్ పేర్లు ఇక్కడ ఉన్నాయి మీకు. సేమ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. ఓకేనా, నా కిందికి వస్తే ఇక్కడ మీకు ఈ కంపెనీ ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజరు ఎందులో పెట్టుబడి పెట్టాడు అన్నది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్లోకి వెళ్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సేమ్ అదే కంపెనీ ఇక్కడ మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. సేమ్ అదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్ట్ గ్రోత్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. ఇప్పుడు
ఫస్ట్ కంపెనీ పేరు మనం తీసుకుందాం, లార్సన్ అండ్ టూబ్రో. లార్సన్ అండ్ టూబ్రో అంటే ఇండియాలో చాలా పెద్ద ఫేమస్ కంపెనీ. దీన్ని ఎల్ఎన్టీ అంటాం మనం. మన హైదరాబాద్లో మెట్రో రైల్ ఉంది కదండి, అదే ఎల్ఎన్టీ వాళ్ళదే. సో అదే కంపెనీది అనమాట. సో ఆ కంపెనీకి ఇతను ఏం చేశారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్లో మీరు 1000 రూపాయలు చొప్పున పెడితే మీకు 30% రిటర్న్స్ వచ్చింది. కానీ నేను చెప్తున్నాను, డైరెక్ట్గా మీరు ఆ మ్యూచువల్ ఫండ్ కొనుక్కున్న కంపెనీలో ఏదైతే షేర్స్ ఉన్నాయో ఆ కంపెనీ షేర్స్ పేర్లు ఇక్కడ మీకు ఉన్నాయి, అందులో మీరు పెట్టుబడి పెడితే మీకు జస్ట్ 2 ఇయర్స్లోనే 100% 100% రిటర్న్స్ వస్తాయి. ఇదిగోండి, దానికి ఇంకొక ప్రూఫ్ ఇక్కడ నేను మీకు చూపిస్తా. హియర్ ఇట్ ఈస్. సో ఇది లార్సన్ అండ్ టూబ్రో చార్ట్. ఓకేనా? లార్సన్ అండ్ టూబ్రో ఇక్కడ నేను ఒక బ్లూ లైన్ డ్రా చేసి పెట్టాను శిరీష, మనందరికీ ఈజీగా ఉండాలని చెప్పేసి. సో 1 మార్చ్ 2023. ఓకేనా? 1 మార్చ్ 2023 నుంచి మనం మార్చ్ వరకు తీసుకుందాము 2025. సరే, మార్చ్ కూడా వద్దు, ఈ పీక్ తీసుకోండి. ఈ పీక్లో మీకు 3rd జూన్ 2024. ఇట్స్ జస్ట్ మోర్ దెన్ 14 months. అంటే మార్చ్ అయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ అంటే 15 months లోపల మీ డబ్బులు డబల్ అయ్యాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఇంత మాట్లాడి ఇంత సీరియస్గా మీకు చెప్తున్నాను అంటే ఆ ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడట్లేదు. 15 నెలల్లో మీ డబ్బులు డబల్ అయ్యాయి. అంటే మీరు పెట్టిన 1000 రూపాయలు కాస్త 2000 అయ్యింది జస్ట్ 15 నెలల్లో. అదే మీరు 1000 రూపాయలు పెట్టేసేసి 1,20,000 అయింది 10 సంవత్సరాలకి, మీకు ఓన్లీ 6 లక్షలు వచ్చాయి. నేను చెప్పిన పద్ధతిలో ఒకవేళ పెట్టుబడి పెట్టుండే ఇదే 100% మీకు వాళ్ళు కొనుక్కున్న ప్రతి కంపెనీలో పెట్టుబడి పెడితే ప్రతి కంపెనీ మీకు 80% నుంచి 100% రిటర్న్స్ ఇచ్చింది. సో అప్రాక్సిమేట్గా మీకు యాక్చువల్గా రావాల్సింది రాబడి 6 నుంచి 8 కోట్లు. కానీ నేను మీకు ఎంత చెప్పాను? జస్ట్ మీకు నేను చెప్పింది ఇక్కడ ఓన్లీ 4 crores మాత్రమే. అంటే మీరు ఒకవేళ సరైన హోంవర్క్ చేయండి. అందరు మ్యూచువల్ ఫండ్స్ అనగానే ముందే పరిగెడతారు. కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎలా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే అందులోకి వెళ్ళేసేది ఏ స్టాక్స్ కొన్నాడో ఆ స్టాక్స్ని మీరు డైరెక్ట్గా కొనుక్కోండి. వాడు ప్రతి నెల ఏ స్టాక్ అమ్ముతున్నాడో మీరు అమ్మండి. వాడు ఏ నెలలో ఏ స్టాక్ అయితే కొంటున్నాడో మీరు కూడా అదే కొనండి. మ్యూచువల్ ఫండ్ అక్కడ కొన్నట్టుగానే ఉంటుంది, మీరు ఇక్కడ షేర్ మార్కెట్లో డబ్బులు చేసుకుంటారు. సో చెప్పేదానికి అర్థం ఏంటంటే మీరు కాస్తంత లాజిక్ అప్లై చేస్తే మీరు 1000కి 6 లక్షలు సంపాదించే బదులు 1000కి 4 కోట్లు సంపాదిస్తారు. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు బికమ్ స్మార్ట్. ఎందుకంటే ఓన్లీ ఈ షేర్ మార్కెట్లో డబ్బులు వచ్చేది స్మార్ట్ మనీ డబ్బులే. ఇక్కడ ఎగ్జాబిటెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం అందరు వస్తున్నారు, చిల్లర రిటర్న్స్ కోసం ఎవరు రావట్లా. ఆ విషయం మీరు అర్థం చేసుకొని మరి పెట్టుబడి పెట్టండి. 1000కి 4 కోట్లు మీరు తప్పకుండా సంపాదిస్తారు. కానీ ఇది రికమెండేషన్ కాదు, మీ అందరి కోసం ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.